తిరుపతిలో ఓ వ్యక్తి నమాజ్ చేసిన ఘటన మర్చిపోకముందే శ్రీవారి సన్నిధిలో మరో వివాదం తెరపైకొచ్చింది. తనతో ఓ అర్చకుడు దురుసుగా ప్రవర్తించాడని తిరుపతి అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి సదానందం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్చకుడితో పాటు డిప్యూటీ ఈవో కోదండరామారావుపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు సదానందం. స్వామి దర్శనానికి వెళ్లిన సమయంలో అర్చకుడు తనతో పరుషంగా మాట్లాడారని సివిల్ జడ్జి కంప్లైంట్ ఇచ్చారు. ఈ ఇష్యూకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మోహన్ రెడ్డి తెలుసుకుందాం. మోహన్, అసలు వివాదానికి కారణం ఏంటి? ఎందుకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది? ఒక జడ్జితో ఎందుకు అర్చకుడు అలా మాట్లాడాల్సి వచ్చింది? దేవి, టీటీడీలో మరో వివాదం మొదలైంది. శ్రీవారి దర్శనానికి వచ్చిన సమయంలో తన పట్ల అనుచితంగా ప్రవర్తించారంటూ ఏకంగా తిరుపతికి చెందినటువంటి జడ్జి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆలయంలో ఉన్నటువంటి పార్పత్యేదార్ పదవిలో ఉన్నటువంటి గురురాజారావుతో పాటు ఆలయ డిప్యూటీ ఈవో కోదండరామారావుపై 4 సెక్షన్లకు సంబంధించి కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కాపీ తనకు పంపాలంటూ కూడా పోలీసు అధికారులను ఆదేశించినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి నిన్నటి రోజున తన కుటుంబ సభ్యులతో కలిసి జడ్జి శ్రీవారి ఆలయ ప్రవేశం చేసిన సమయంలో అదే సమయంలో లోపల ఎంపీ రాయపాటి సాంబశివరావు కూడా దర్శనానికి వచ్చినారు. టీటీడీ ప్రోటోకాల్ ప్రకారం ముందుగా ఎంపీకి ముందు వరుసలో నిల్చోబెట్టి అటు తర్వాత జడ్జిని స్వామి దర్శనం కోసం నిల్చోబెట్టినట్టు తెలుస్తుంది. దీని పట్ల జడ్జి మనస్తాపం చెంది వెంటనే అక్కడి నుంచి వెనుతిరిగినట్లుగా కూడా టీటీడీ అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు తాను స్వామివారిని దర్శించుకునేటటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి పార్పత్యేదారు గురురాజారావు అనుచితంగా తన పట్ల ప్రవర్తించడంతో మనస్తాపం చెంది తాను వెనుదిరిగాను. దీనికి సంబంధించి ఆలయ డిప్యూటీఓకి సమాచారం అందించినప్పటికీ దానికి సంబంధించి కోదండరామారావు నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో నిన్న మధ్యాహ్నం 1 గంట తర్వాత వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేయకుండా టీటీడీ ఉన్నతాధికారులు జడ్జి అదేవిధంగా టీటీడీ అధికారుల మధ్యవర్తం చేసేటటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి మరి కాసేపట్లో పూర్తి స్థాయిలో నిర్ణయం వెలువడేటటువంటి అవకాశాలు ఉంటాయి. నిన్నటి రోజున జడ్జి పట్ల అనుచితంగా ప్రవర్తించారని చెప్తున్నటువంటి గురురాజారావుతో పాటు కోదండ రామారావు కూడా వ్యతిరేక శాఖ కూడా క్షమాపణలు చెప్పిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి జడ్జి నుంచి తిరిగి అధికారులకు ఉత్తర్వులు వచ్చే వరకు కూడా పోలీసులు కేసు నమోదు చేయకుండా వేచి చూసేటటువంటి విధంగా కూడా ప్రవర్తిస్తున్నారు. రైట్ మోహన్.